నమస్కారం, మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం వార్త 22 ఫిబ్రవరి 26న ప్రచురింపబడిన పక్కింటి మంగళగౌరి అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు డేగల అనితా సూరి గారు. ముత్యమంతా క్రీము ముఖమంత ఛాయ, ఐటెక్సు బిందితో అందమెంతో నాయ, ముద్దు మురిపాలలకు మెంగిళ్ళలోన 3 ఫ్లిప్కార్టులారు అమెజానాయే అన్నట్లుంటుంది మంగళగౌరి హైటెక్ వాలకం. అత్త కూతురు బీటెక్ చదువుకుంటుంది, పైగా అందగత్తె కూడాను. ఇక తన డిగ్రీ చదువుతో వచ్చిన చిరుద్యోగానికి, పల్లెటూరి వాలకానికి అంతకంటే మంచి పిల్ల వస్తుందనుకోవడం అత్యాశ అవుతుందని తెలుసు కాబట్టి ఎగిరి గంతేసి మరీ మంగళగౌరిని పెళ్లి చేసుకున్నాడు రాఘవ. సొంత బావే కాబట్టి చెప్పినట్టు వింటాడు. పల్లెటూళ్ళలో బోళ్ళని పొలాలు ఉన్నాయి కాబట్టి చదువు ఉద్యోగం తక్కువైనా అడగకుండానే అన్నీ కొనిపెట్టి ముచ్చట్లన్నీ తీరుస్తాడని ఒప్పుకుంది మంగళగౌరి కూడా. రాఘవ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంటాడు. అందుకే ఎంత చుట్టరికమున్నా, ఎంతగా తనకు నచ్చిన భార్య అయినా అడిగిందల్లా తెచ్చేసే రకం కాదు. ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదన్నట్లు అతని వ్యవహారంతో పిచ్చి కోపం వచ్చేసింది మంగళగౌరికి. కాకపోతే రాఘవకున్న ఒకే ఒక్క బలహీనత జాతకాలు, జ్యోతిష్యాల మీద ఉన్న పిచ్చి నమ్మకం. 1-2 సార్లు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది కూడా. వారం 10 రోజుల తర్వాత వెళ్ళి బుజ్జగించి తెచ్చుకున్నాడు కానీ తన పద్ధతి మాత్రం మార్చుకోలేదు. అస్తమానం పుట్టింటికి వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం కనిపించలేదు మంగళగౌరికి. ఏమండి, ఈ సంక్రాంతికి ఆడవాళ్ళు పచ్చ లేక పసుపు రంగు పట్టుచీర కట్టుకుంటే వాళ్లకు దబ్బ పండు లేక గుమ్మడి పండు లాంటి బిడ్డ పుడుతుందట. పక్కింటి శ్రావణి చెప్పింది. వాళ్ళ ఆయన కొనుక్కోమని 5,000 ఇచ్చారట చెప్పింది మంగళగౌరి. అవునా, సాయంత్రం రెడీగా ఉండు, ఆఫీస్ నుంచి రాగానే బజార్ వెళ్దాం, తర్వాత ఫోన్ చేసి మా చెల్లెలు వానికి కూడా చెప్పు అన్నాడు రాఘవ హెల్మెట్ తలకు పెట్టుకొని బైక్ స్టార్ట్ చేస్తూ. అన్నట్టే ఆ సాయంత్రం షాపింగ్కి తీసుకెళ్ళి భోగికి ఒకటి, సంక్రాంతికి ఒకటి అంటూ పచ్చా పసుపు 2 రంగుల్లో 2 చీరలు కొనిపెట్టాడు. మంగళగౌరికి కలో నిజమో అర్థం కాలేదు. మనసు గాలిపటమై ఆనందంతో విహరించింది. ఆ చీరల గురించి చిలవలు పలవలుగా వర్ణించి చుట్టుపక్కల ఆడవాళ్ళకి కళ్ళు కుట్టేలా చేసింది. ఉగాదికి ఉంగరం కొని భార్య వేలికి భర్త తొడిగితే 7 జన్మలకు నిత్య సుమంగళిగా ఉంటారని ఊరు నుంచి ఎదురింటి వాళ్ళ శ్యామల వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి మరీ చెప్పారట. నిజమై ఉంటుందా? ఆరాగా అడిగినట్టు రాఘవతో అంది మంగళగౌరి. ఓ సాయంత్రం పకోడీల పళ్ళెం పక్కనే పెట్టి చిక్కని కాఫీ కప్పు కూడా పెట్టి, అంత పెద్దావిడ చెప్పారంటే నిజమై ఉంటుంది, పద పద, రేపే కదా ఉగాది, ముందే చెప్పావు కాదు అంటూ మంచి జ్యువెలరీ షాపుకి తీసుకెళ్ళి అందమైన ఉంగరం 10,000 పోసి కొనుక్కొచ్చాడు రాఘవ. మన్నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ అవగానే ఉగాది పచ్చడి ఆరగించి మంగళగౌరి వేలికి దేవుని దగ్గర పెట్టిన ఉంగరం పెట్టి మురిసిపోయాడు. మంగళకు వసంతం తన ముంగిట్లోకి వచ్చి నవ్వినట్లు ఆనందించేసింది. కానీ ఇరుగు పొరుగు ఆడవాళ్ళకి మాత్రం నిద్ర లేకుండా పోయింది. అలాగే శ్రీరామనవమికి ముత్యాల హారం, కృష్ణాష్టమికి ఖరీదైన ఫోను, వినాయక చవితికి ఓవెను, వరలక్ష్మి పూజకు 2 వెండి పట్టీలు, దసరా రోజులకు 10 రకాల చీరలు అంటూ నిశ్చింతంగా ఇప్పటికి షాపింగ్ చేసే సమయమైనా లేక అమెజాన్, ఫ్లిప్కార్టులోనే ముగించేస్తూ నేటి మేటి భార్యామణిగా దూసిపోతే ఏమి చొప్పన అతికళ్ళు, నవ్విపోతే నాకేమి ననిమెచ్చని పళ్ళు అనుకుంటూ హాయిగా ఉంది. ఇప్పుడిక మంగళగౌరి ఆశకు అంతు లేకుండా పోయింది. శ్రావణ సోమవారం నుంచి శ్రావణ శనివారం వరకు, అలాగే భాద్రపద బుధవారాలు, ఆశ్వయుజ ఆదివారాలంటూ తలా తోకాలేని కోరికల లిస్టులో లేటెస్ట్ గాజులు, పక్క పిన్నీసుల దగ్గర నుంచి షాంపూలు, క్రీములు, కిచెన్ వస్తువులు, టెడ్డిట్లు, కట్టెన్లు చేర్చేసి తన పబ్బం గడుపుకోసాగింది. ఆ రోజు అట్ల తద్ది. ఆ కాలనీలోని ఆడవాళ్ళంతా కలిసి ఏదో రిసార్ట్లో సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళిపోవడంతో సాయంత్రం ఇళ్లల్లో మగవాళ్లే మిగిలారు. రాఘవ్ సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ టీవీ ముందుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన రాఘవ ఆశ్చర్యపోయాడు. కాలనీలోని మగాళ్ళంతా ధర్నా చేయడానికి ఏ గవర్నమెంట్ ఆఫీస్ మీదకో వెళ్ళినట్టు గుంపుగా కనిపించారు. ఏమయ్యా రాఘవ, దీపావళి కార్తీక మాసంలో అయినా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తావా అన్నాడు వెనకింటి విద్యాధర్.
అయినా నీకు నమ్మకం సక్రమమైన జీతమే వస్తుందా, లేక పార్ట్ టైం కింద అక్రమమైనంగా అని చేస్తున్నావా? వెటకారమాడాడు ముందింటి మూర్తి. నీకంటే ఇంకా పిల్లా పీచు లేరయ్యా, మా లాంటి పెద్ద కుటుంబాల కాలనీలో బతకొద్దా? ఉక్రోషంతో అన్నాడు పక్కింటి పరంధామం. భార్య మీద నీకే మా గొప్ప ప్రేమ ఉందని నిరూపించుకో, కానీ ఆ విషయం పక్కింట్లకు పాకనీకయ్య మగడ. ఏకంగా చేతులు పట్టుకుని ఏడ్చినంత పనిచేశాడు అవతలింటి అరుణ్ కుమార్. వాళ్ళ మాటలు ఏమాత్రం అర్థం కాక ఎదురు తిరిగి, అసలు ఏమైంది మీకంతా అంటూ అరిచాడు రాఘవ. ఏమీ ఎరగనట్లు మాట్లాడకు, ఆ పండగకి అది కట్టుకుంటే మంచిది, ఈ వ్రతానికి వస్తువు కొంటే మంచిది అని వేలకు వేలు పోసి ఏవేవో కొనడం శృతి మించి ఈ మధ్య వారాలు రోజుల్లోకి వచ్చేసింది కదా. మీ ఆవిడకు నువ్వేం కొని పెడతావు కానీ మా ఇళ్లల్లో పక్కింటి మంగళగౌరి గారు ఇది కొంటే మంచిదని తెచ్చుకున్నారు, అదైతే అదృష్టమని కొన్నారు, ఇదైతే మంగళకరమని కొన్నారు అంటూ ఒకటే టార్చరు. ఇక దీపావళి కార్తీక మాసం వచ్చేస్తాం కాసుకోండి అంటూ మా వంక గుడ్లురిమి చూస్తుంది. అదే మా భయం అన్నాడు మూడో ఇంటి ముఖేష్. అదేంటి, మీ ఆడవాళ్ళు కన్నారని చెప్తేనే కదా నేనవి నా భార్యకు కొంటున్నాను, నిజానికి నేను వెయ్యాలి ఈ ప్రశ్నలు మీకు ఆశ్చర్యంగా అన్నాడు రాఘవ. రాఘవ ఎదురు దెబ్బలకు అందరూ నిశ్చేష్లయ్యారు. అంటే నీతో అలా చెప్పి కొనిపిస్తోందన్నమాట, కానీ మాకు మాత్రం మీ ఆవిడ కొన్నట్టు చెప్పాక అలకలు మొదలై కొనిచ్చే వరకు సాగుతున్నాయి చెప్పాడు విద్యాధర్. అయినా ఈరోజు ఇది కొనాలి, ఆ రోజు అది కొనాలన్నా చాదస్తపు మాటలు నువ్వు ఎలా నమ్ముతున్నావయ్యా అన్నాడు తల పట్టుకుంటూ అరుణ్ కుమార్. మా చిన్నప్పుడు మా బామ్మ ఇలాగే మా తాతయ్యతో చెప్పేది, మా అమ్మ అంటుంటే కూడా విన్నాను. అందులోనూ నాకు కొంచెం జ్యోతిష్యాలు పిచ్చి ఉందిలేండి. అయితే మాత్రం వంగితే ఒకటి లేస్తే ఒకటి చెప్తుంటే నేనే ఆఫీసులో లోన్లు తీసుకోలేక అలాగని కొనకుండా ఉండలేకను బాధపడుతున్నా అన్నాడు పళ్ళు నూర్టు. ఓ వారం తర్వాత, ఏమండి ఈ సంక్రాంతికి ఏదో చెప్పబోయింది మంగళగౌరి. అవునోయ్, నాకు నిన్ననే పక్కింటి పరంధామ్ గారు చెప్పారు, ఈ సంక్రాంతికి అల్లుళ్లకు మామగారులు 10 గ్రాముల బంగారం పెట్టాలట. భోగి, సంక్రాంతి, కనుమ ముక్కనులతో కలిపి 4 రోజులు అత్తమామలు పెట్టిన కొత్త బట్టలు తప్ప వేరే బట్టలు తొడగకూడదట కదా. రేపే నేను ఊరెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నాను అన్నాడు రాఘవ. మంగళగౌరి ముఖం ముళ్ళ చెట్టుకు తగులుకున్న గాలిపటంలా గిలగిలలాడింది. అయినా ఏమాత్రం జంకకుండా అలా అన్నారా, అయితే సరే, దాందేం భాగ్యం, అలాగే వెళ్దాంలేండి. కానీ ఇందాక నా స్నేహితురాలు జాన ఫోన్ చేసి ధనుర్మాసంలో గుమ్మడి పువ్వు రంగు పట్టుచీర కట్టుకుని మందారపు రంగులో కెంపుల నెక్లెస్ పెట్టుకొని ఏ ఇంటిల్లాలు గోదాదేవి వ్రతం చేసుకుంటుందో ఆ ఇంట మహావిష్ణువు కొలువై మన పూర్వీకులకు స్వర్గప్రాప్తి, కుటుంబీకులకు కుబేరుడంతటి ఐశ్వర్యప్రాప్తి కలిగిస్తాడట. దానికి మీరు చెప్పిన ఈ విషయం తెలియదు కావచ్చు, మీరు అన్నదే నిజమై ఉంటుంది. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా అంది ఫోన్ తీసుకుంటూ. అయ్యయ్యో, అదేం కాదు, నాకు చెప్పిన ఆయనే తప్పుగా చెప్పుండొచ్చు, ఆవిడ చెప్పింది కూడా పాటిద్దాం. ఏ పుట్టలో ఏ పాముంది ఎవరికి తెలుసు, తను చెప్పింది ఎలా గుర్తునే కాబట్టి మంగళ స్నేహితురాలు నిజమే చెప్పుంటుంది నమ్ముతూ అన్నాడు రాఘవ. అయ్యయ్యో, అలా రావాలి మన దారికి. నీ బలహీనత మూఢనమ్మకమేనని నాకు తెలియదా బావా, నీ బలహీనతే కదా నా బలం అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంది మంగళ. మన్నాడు యథాప్రకారం మంగళ దెబ్బకు వీధిలోని ఆడవాళ్ల బట్టలతో పక్కింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు అని దెప్పిపడవగా మగాళ్ళు ఇలాంటి మూర్ఖుల వల్లే కదా దొంగ బాబాలు నకిలీ స్వాములు ఎక్కువవుతున్నారు అనుకుంటూ తల పట్టుకున్నారు. మళ్ళీ మామూలుగా. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.